చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. అంటే ఎలా ఉండబోతుంది మా కుటుంబం, మేము ఎప్పుడు ధనికులం కాబోతున్నాం అని చెప్పి పేదలందరూ ఎదురు చూసేలాగా ప్రచారం అయితే చాలా అద్భుతంగా సాగుతుంది. ఆ ప్రచారం నిజమవ్వాలని కోరుకుందాం. పేదలందరూ కూడా ధనికులు అవ్వాలి ఖచ్చితంగా. అది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్టు కూడా. ఎందుకంటే బాబు గారు నిన్న ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు నేను ఏది ఫెయిల్ అవ్వలేదు, అనుకున్నది చేసి చూపించాను అనేది. ఇది కూడా ఫెయిల్ అవ్వకూడదు, అలాగే అనుకున్నది చేసి చూపించాలి. జీరో పావర్టీ అది ఆయన లక్ష్యం ఏదైతే ఉందో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుపేద అనే వ్యక్తి కనిపించకూడదు ఖచ్చితంగా. ఇప్పటికీ కూడా చాలా చోట్ల సిగ్నల్స్ దగ్గర ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. నిరుపేదలే లేనప్పుడు ఇంకా బెగ్గర్స్ కూడా కనబడకూడదు రేపటి నుంచి. ఈ ఆగస్టు 15 తర్వాత మొత్తం అందరూ కూడా చాలా డిగ్నిటీగా ఉండాలి. అందరూ కార్లో తిరగాలి, ఎవరు సైకిళ్ళు వాడకూడదు, బైకుల మీద తిరగాలి. అందరూ కూడా హ్యాపీగా రెస్టారెంట్లకు వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి. ధనికులు అంటే అంతే కదా. ఇక్కడ